And then he goes on to say in verse 20, he began to reproach the cities in which most of his miracles were done because they did not repent. ఆ తర్వాత ఆయన 20వ వచనంలో మనం చూసినట్లయితే పిమ్మట ఏ పట్టణంలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసినా ఆ పట్టణములు వారు మారు మనసు పొందకపోవటం వల్ల ఆయన వారిని ఇట్లు గద్దింపసాగాను. Very important to understand. దీన్ని కూడా మనం అర్థం చేసుకోవటం ఎంతో ప్రాముఖ్యమైన విషయం. The purpose of the miracles, according to Matthew 11:20, was to lead people to repentance. మత్తయి సువార్త 11వ అధ్యాయం 20వ వచనం ప్రకారము అద్భుతాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనుషులను మారు మనసు వైపుకు నడిపించాలని. Not to show people what a great person I am. నేను ఎంత గొప్పవాడినో అని జనాలకు చూపించడానికి కాదు. Like a lot of so-called healers with fake miracles try to show people. I mean, they're more like magicians. ఈనాడు అనేక మంది మేము స్వస్థపరిచే వాళ్ళము, గొప్ప అద్భుతాలు చేసేవాళ్ళము అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు గారడి విద్యలు చేసే వంటి వాళ్ళు. Who stand up on a platform and do a magic show to impress people. Do you see how cleverly I can fool all of you? వాళ్ళు ప్లాట్ఫామ్ మీద నిలబడి గారడి విద్యను ప్రదర్శిస్తూ చూడండి నేను మిమ్మల్ని అందరిని ఎలా మోసం చేశాను. A lot of today's healing ministries like that, fooling people. ఈనాడు అనేక స్వస్థత పరిచర్యలు ఈ విధంగానే ఉన్నాయి, ప్రజల్ని మోసం చేయటం. A lot of today's so-called supernatural ministries of pushing people down is like a magic show on the platform. And we must not be deceived by that. ఈనాడు అనేక చోట్ల మానవాతీతమైన శక్తులు ఉన్నాయని ప్రజల్ని క్రిందకి తోసివేయటం, ప్లాట్ఫామ్ మీద నిలబడి, ఇవన్నీ కూడా గారడి విద్యలే. మనం వాటి చేత మోసగించబడకూడదు. And Jesus' miracles were in order to lead people to repentance. కానీ యేసుక్రీస్తు ప్రభువారు చేసిన అద్భుతాలు ఏంటంటే ప్రజలు మారు మనసు పొందాలని. And he didn't care what they thought about him. If they repented, that was it. ఆయన గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారో ఆయన పట్టించుకోలేదు. వాళ్ళు మారు మనసు పొందితే చాలు. And he wasn't gathering crowds to demonstrate his healing powers. He was gathering crowds to help them to repent. నాకు ఎన్ని స్వస్థ వరాలు ఉన్నాయో, నాకు ఎంత శక్తి ఉందని చూపించుకోవడానికి ప్రజలందరినీ అక్కడ చేర్చి ఆయన ఏమీ ప్రదర్శించుకోలేదు. కానీ వాళ్ళందరూ మారు మనసు పొందాలని ప్రభు చేశారు. And he reproached them because they had seen these miracles and still not repented. వాళ్ళు ఇన్ని అద్భుతాలు చూసినా కానీ మారు మనసు పొందలేదు కాబట్టి ఆయన వాళ్ళని గద్దించాడు. And he mentions the names: Chorazin, Bethsaida, woe unto you, woe unto you. ఆయన పేర్లు కూడా ప్రస్తావించి అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సయిదా అని చెప్పారు. Because if the miracles that had occurred in Tyre and Sidon had occurred in you, they would have repented. మీ మధ్య చేయబడిన అద్భుతాలు తూరు సీదోను పట్టణముల్లో చేయబడిన ఎడ్ల ఆ పట్టణం వారు పూర్వమే గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనసు పొంది ఉండేవాళ్ళు. Tyre and Sidon were non-Israeli countries, cities outside the boundaries of Israel. తూరు సీదోన్లో మనం చూసినట్లయితే అది ఇశ్రాయేలు వెలుపల ఉన్న పట్టణాలు, ఇశ్రాయేలు సరిహద్దులకి వెలుపల ఉన్న పట్టణాలు. And sometimes in the Old Testament you read the prophets denouncing them for their sins. పాత నిబంధనలు మనం చూసినట్లయితే ప్రవక్తలు కొన్నిసార్లు ఆ తూరు సీదోను పట్టణాలని వాళ్ళు గద్దించినట్లుగా మనం చూస్తాం ఆ పాపాలను బట్టి. And the Lord is saying, if these miracles had been done in Tyre and Sidon, those heathen nations, cities would have repented. ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నారంటే మీ మధ్యలో చేయబడిన అద్భుతాలు తూరు సీదోను పట్టణాల్లో అన్య ప్రాంతాల్లో చేసి ఉంటే వాళ్ళు మారు మనసు పొంది ఉండేవాళ్లే. But they never saw it. You guys have seen these miracles and you've heard these wonderful messages. Your responsibility is greater. వాళ్ళు వీటిని చూడలేదు, కానీ మీరు ఈ అద్భుతాలు చూశారు, ఈ అద్భుతమైన సందేశాలను విన్నారు కాబట్టి మీకు ఈ విషయంలో బాధ్యత ఎంతో ఎక్కువగా ఉంటుంది. Remember this simple principle in Scripture that to whom more is given, more is required. కాబట్టి గుర్తుంచుకోండి, లేఖనాల్లో ఒక సామాన్యమైన నియమం ఉంది. ఎవరికైతే ఎక్కువగా ఇవ్వబడిందో వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువగా ఆశిస్తారు. The more God has done for us and taught us, the more we have received of God's word. దేవుడు మనకి ఎక్కువగా ఇచ్చినట్లయితే, మనము దేవుని దగ్గర నుంచి ఎక్కువగా బోధలు విన్నట్లయితే, దేవుని దగ్గర నుంచి మనం ఎక్కువగా పొంది ఉన్నట్లయితే, the more we are answerable to him for what we have heard. వీటన్నిటిని బట్టి దేవునికి మనం ఎక్కువగా జవాబుదారులుగా ఉండాలి. God is not going to judge all people equally. It's very clear in Luke chapter 12.
లూకాసు వార్త 12వ అధ్యాయంలో ఎంతో స్పష్టంగా ఉంది. దేవుడు అందరినీ ఒకే విధంగా తీర్పు తీర్చడు. That to whom more is given, more is required. ఎవరికి ఎక్కువగా ఇవ్వబడిందో వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువగా ఆశిస్తారు. To whom less is given, less is required. It's as simple as in a school, a third standard student is expected to know less mathematics than a 10th standard student. తక్కువగా ఇవ్వబడిన వాళ్ళ దగ్గర నుంచి తక్కువగా ఆశిస్తారు. ఒక పాఠశాలలో ఉన్నట్లుగా ఇదెంతో సామాన్యమైన నియమము. ఒక 3వ తరగతి విద్యార్థి దగ్గర నుంచి లెక్కలు తక్కువగా ఆశిస్తారు 10వ తరగతి విద్యార్థి కంటే. Because he's been taught more, more is expected of him. ఎందుకంటే 10వ తరగతి విద్యార్థికి ఎక్కువగా బోధించారు కాబట్టి ఎక్కువగా ఆశిస్తారు. The third standard student, less is expected of that person because he's been taught less. 3వ తరగతి విద్యార్థి దగ్గర నుంచి లెక్కలు తక్కువగా ఆశిస్తారు ఎందుకంటే అతనికి తక్కువగా బోధించారు కాబట్టి. This is a very elementary principle which you understand in school, but it's the same thing in the Christian life. ఇదెంతో సామాన్యమైన నియమం. పాఠశాలలో దీన్ని మనం అర్థం చేసుకుంటాము. క్రైస్తవ జీవితంలో కూడా ఇలానే ఉంటుంది. There are many Christians today who claim to belong to separated assemblies, who know the Word of God better. ఈనాడు అనేక మంది క్రైస్తవ గుంపులు వాళ్ళు వేరుగా ఉండి అనేక రకమైన డినామినేషన్స్ కంటే కూడా మాకు దేవుని యొక్క వాక్యం ఎక్కువగా తెలుసు అని వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. Then other groups, they look down on other denominational churches saying, we know more than you. That's probably true. వేరే డినామినేషన్ని తక్కువగా చూస్తూ మీకంటే మాకు ఎక్కువగా తెలుసు అని వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. బహుశా అది నిజం కూడా అయి ఉండొచ్చు. But if you do know more than them, your standard of life must be much higher than theirs. మరి నీకు వాళ్ళకంటే ఎక్కువగా తెలిస్తే నీ జీవితం అనేది వాళ్ళకంటే ఎంతో ఉన్నతంగా ఉండాలి. But is that true? Very often it's not true. కానీ మరి అది నిజమా? తరచుగా మనం చూసినట్లయితే అది నిజం కాదు. There are people who look down on others saying, I am filled with the Holy Spirit. కొంతమంది నేను పరిశుద్ధాత్మతో నింపబడ్డాను అని వేరే వాళ్ళని తక్కువగా చూస్తూ ఉంటారు. And I speak in tongues which you don't have. నేను భాషలతో మాట్లాడతాను, నువ్వు మాట్లాడలేవు. Fine, brother. But I hope your standard of life is at least 100 times better than the other person who you say is not filled with the Holy Spirit. మంచి సహోదరుడా, మరి పరిశుద్ధాత్మతో నింపబడిన ఆ సహోదరుని కంటే నీ జీవితం 100 రెట్లు ఉన్నతంగా ఉండాలి. మరి If the fullness of the Holy Spirit does not make your life at least 100 times better than the lives of other people who are not filled with the Holy Spirit, then I question it. I say, what type of spirit is that? పరిశుద్ధాత్మ యొక్క సంపూర్ణత అనేది పరిశుద్ధాత్మతో నింపబడని జీవితం కంటే ఆ వ్యక్తుల కంటే కూడా నిన్ను ఉన్నతంగా జీవించేటట్లు చేయనట్లయితే అప్పుడు నేను ప్రశ్నిస్తాను, నువ్వు ఎటువంటి ఆత్మతో నింపబడ్డావని. That guy quarrels with his husband, with his wife, and you quarrel with your wife. That guy loves money and you love money. So what has this so-called fullness of the Spirit done for you? ఆ వ్యక్తి తన భార్యతో పోట్లాడుతుంటాడు, ఆ వ్యక్తి ధనాన్ని ప్రేమిస్తుంటాడు, నువ్వు నీ భార్యతో పోట్లాడుతుంటావు, నువ్వు ధనాన్ని ప్రేమిస్తూ ఉంటావు. మరి పరిశుద్ధాత్మ యొక్క సంపూర్ణతతో నింపబడ్డావని నువ్వు చెప్పుకుంటున్నావు, మరి అదేంటి? What is this so-called speaking in tongues done for you? It hasn't delivered you from anger. It hasn't delivered you from lusting after women. What has it done? నేనేదో భాషలతో మాట్లాడుతున్నాను నువ్వు చెప్పుకుంటున్నావు, మరి అది నిన్ను కోపం నుంచి విడిపించలేదు, లైంగిక సంబంధమైన దురాశల నుంచి విడిపించలేదు. ఏం చేసింది నీకు? It's one of the great deceptions of today. People thinking, oh, I got a little shaking and a little experience and I blabbered something and I'm filled with the Spirit. Don't be deceived. ఈనాడు ఇది ఎంతో మోసం. నేనేదో 2 మాటలు పలికాను, నేనేదో కాసేపు ఊగాను అని చెప్పుకుంటూ ఉంటారు. ఇది ఎంతో మోసం, దీన్ని నమ్మొద్దు. The Holy Spirit makes us holy. పరిశుద్ధాత్మ మనల్ని పరిశుద్ధులుగా మారుస్తుంది. Many people understand that an evil spirit makes people evil అనేక మందికి ఇది అర్థమవుతుంది. ఒక దురాత్మ మనుషుల్ని దుష్టులుగా మారుస్తుంది. and an unclean spirit makes people unclean. ఒక అపవిత్ర ఆత్మ మనుషుల్ని అపవిత్రంగా మారుస్తుంది. A deceiving spirit deceives people. So what should the Holy Spirit do? మోసపరిచే ఆత్మ మనుషులను మోసం చేస్తుంది. మరి పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? Make people holy. మనుషుల్ని పరిశుద్ధులుగా చేస్తుంది. Not just make them make a lot of noise. ఏదో పెద్ద పెద్ద శబ్దాలు చేసేటట్లు చేయటం కాదు. And unfortunately, that's what a lot of people think. దురదృష్టవశాత్తు అనేక మంది ఈరోజు ఇలానే ఆలోచిస్తున్నారు. That the Holy Spirit comes, we make a lot of noise. You go to a church Sunday meeting where everybody's making a lot of noise, you think, oh, they've got the Holy Spirit. పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు మేము పెద్ద పెద్ద శబ్దాలు చేస్తాం అనుకుంటారు. మేము సంఘానికి వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద శబ్దాలు చేయటం చూసినట్లయితే అక్కడ పరిశుద్ధాత్ముడు ఉన్నాడని మనం అనుకుంటాం. I remember a man once came to our church in Bangalore.
బెంగళూరులో ఒకసారి ఒక వ్యక్తి మా సంఘానికి వచ్చాడు, నాకు గుర్తుంది. and said to me, well, you don't have the Holy Spirit here. I said, how do you know? ఇక్కడ పరిశుద్ధాత్ముడు లేడు అని నాతో అన్నాడు. అప్పుడు నేనేమన్నానంటే, మరి నీకెలా తెలుసు అని అడిగాను. Have you seen how I speak to my wife at home? నా ఇంట్లో నా భార్యతో మాట్లాడటం చూసావా? Do you know how I handle money? Those are the ways we find out whether man's filled with the Spirit or not. నా డబ్బుతో నేను ఎలా వ్యవహరిస్తున్నానో నువ్వు చూసావా? ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ నింపబడ్డాడా లేదా అని చూడటానికి అవి గుర్తులు. You don't know any of those things. How do you say it? ఇవేమి నీకు తెలియదు, మరి నువ్వు ఎలా చెప్పగలవు? He said, well, you don't have enough noise in the meetings. I said. ఆయన ఏమన్నాడంటే, ఇక్కడ పెద్ద పెద్ద శబ్దాలు లేవు అని చెప్పాడు. ఓహో, అందుకా నువ్వు చెప్పావని నేను అన్నాను. Your Trinity is Father, Son and noisy spirit. నీ త్రిత్వం ఏంటంటే తండ్రి, కుమారుడు, శబ్దం చేసే ఆత్మ. My Trinity is Father, Son and Holy Spirit. నా త్రిత్వం ఏంటంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. That's the big difference. అదే ఎంతో వ్యత్యాసం. You can follow your Trinity if you like. It's a false Trinity. కావాలంటే నీ త్రిత్వాన్ని నువ్వు వెంబడించు, అది తప్పుడు త్రిత్వం. The Holy Spirit does not make people noisy, He makes them holy. పరిశుద్ధాత్ముడు ప్రజల్ని పెద్ద శబ్దాలు చేసేటట్లు చేయడు కానీ పరిశుద్ధులుగా చేస్తాడు. Yes, we may or may not make noise. That depends a lot on our temperament and factors like that and what we are used to in our life. మనం పెద్ద పెద్ద శబ్దాలు చేస్తామా లేదా అనేది మన వ్యక్తిత్వాన్ని బట్టి ఉంటుంది. మనం ఎలా పెరిగామో, ఎలాంటి వాతావరణంలో ఉన్నామో అన్న దాన్ని బట్టి ఉంటుంది అది. But holiness is something which the Holy Spirit communicates to every single one whose life He fills. కానీ పరిశుద్ధత అనేది పరిశుద్ధాత్ముడు ఎవరెవరినైతే తన ఆత్మతో నింపుతాడో వాళ్ళందరినీ పరిశుద్ధులుగా చేస్తాడు. This is so important to understand. ఇది ఎంతో ప్రాముఖ్యమైనది, దీన్ని మనం అర్థం చేసుకోవాలి. So, the purpose of the miracles, the purpose of the message is that we might come to repentance. కాబట్టి అద్భుతాలు, ఈ సందేశాలు, వాటన్నిటి యొక్క ఉద్దేశం ఏంటంటే మారు మనసు పొందాలని. And otherwise, the Lord says, these heathen nations are better than you. లేనట్లయితే ప్రభు చెప్పేది ఏంటంటే మీకంటే ఈ అన్య దేశాలే శ్రేష్టం. And you, Capernaum, who've been exalted to heaven, you shall be descent to Hades. Capernaum is full of people who think they're very holy. ఆ తర్వాత ఆయన చెప్పింది ఏంటంటే, కపెర్నహూమా, ఆకాశం మట్టుకు హెచ్చించబడదవా. ఇక్కడ కపెర్నహూములో అనేక మంది మేము పరిశుద్ధులమని వాళ్ళు అనుకుంటున్నారు. But they go to hell because he says, if the miracles done in you were done in Sodom and Gomorrah, they would have remained till today. కానీ వాళ్ళు నరకానికి వెళ్తారు. ఎందుకంటే నీలో చేయబడిన అద్భుతములు సొదొమలో చేయబడిన యెడల అది నేటి వరకు నిలిచి ఉండును. But in the day of judgment, it will be more tolerable for the land of Sodom than for you. విమర్శ దినమందు నీ గతి కంటే సొదొమ దేశపు వారి గతి ఓర్వ తగిందై ఉండునని మీతో చెప్పుచున్నాను నేను. I believe that's a word many Christians need to recognize. ఈనాడు అనేక మంది క్రైస్తవులు గుర్తించవలసిన మాట ఇది. That it's going to be more tolerable for non-Christians in the day of judgment than for many Christians. How many Christians believe that? విమర్శ దినమందు క్రైస్తవుల కంటే క్రైస్తవేతరుల పరిస్థితే బాగుంటుంది. ఎంతమంది క్రైస్తవులు దీన్ని నమ్ముతున్నారు? That in the day of judgment, it's going to be more tolerable for non-Christians because they never knew the truth. They never understood these things. విమర్శ దినమందు క్రైస్తవేతరుల పరిస్థితే ఓర్వ తగిందిగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఈ సత్యాన్ని వినలేదు, ఈ సత్యం వాళ్ళకి తెలియదు. But we understand. May God help us to take this seriously and really repent. కానీ ఈ సత్యం మనకు అర్థమైంది కాబట్టి దీన్ని తీవ్రంగా తీసుకొని నిజముగా మారు మనసు పొందటానికి దేవుడు మనకు సహాయం చేయగలరు.